హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్లేవర్స్ అండ్ మెలోడీ. ఈరోజు మా రెసిపీ షీర్ ఖుర్మా. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి, 1 కప్పు సేమియా, 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను, 1 కప్పు షుగర్, 4 to 5 యాలకులు, ఒక 4 to 5 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. దీంట్లో నేను బాదము, కాజు, కిష్మిష్, చిరోంజి విత్తనాలు, కర్బూజా విత్తనాలు. ఈ బాదము ఒక 1/2 అవర్ వేడి నీటిలో నానబెట్టి, దీని యొక్క పీల్ ఈజీగా వస్తుందండి, కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. ఈ పాలు బాగా బాయిల్ అవ్వాలి. మంట సిమ్లో పెట్టుకుందాము. కొంచెం అంత సిమ్లో లేదు, అంత హైలో లేదు, మీడియంలో పెట్టుకుందాము. పాలు బాయిల్ అవుతున్నప్పుడు మనం దీంట్లోకి చక్కెర యాడ్ చేసుకుందాము. ఇలా చక్కెర యాడ్ చేసుకొని ఈ చక్కెర అంతా దీంట్లో మెల్ట్ అయిపోవాలండి. అంతవరకు కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగు అంటుకుంటుంది. చక్కెర బాగా మెల్ట్ అయిపోయి ఇది 1-2 సార్లు ఇట్లా పైకి కనిపిస్తుందండి. చూడండి, ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడే మనం కొన్ని యాలకులు పౌడర్ చేసి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఇది బాగా బాయిల్ అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాము. ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేద్దామండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 30 సెకండ్స్ ఉండి దీంట్లోకి మనం తీసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ముందుగా బాదం వేసుకుందామండి. ఇది ఫ్రై అవ్వడానికి కొద్దిసేపు పడుతుంది. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకుందాము. ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేద్దామండి. ఇది బాగా గోల్డెన్ కలర్లో ఉంటే టేస్ట్ బాగుంటుంది మనకి. ఇది లేకుంటే తొందరగా కాలిపోతాయండి. చూసుకొని తీసుకుందాము తొందరగా. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఈ ప్యాన్లోకి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి దీంట్లో మేము తీసి పెట్టుకున్నాం కదా ఈ సేమియాని ఫ్రై చేసుకుందామండి. సేమియా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనం, అప్పుడే ఇవి మాడిపోవు. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఈ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పక్కకి పాలు, దీంట్లోకి మనం ఈ సేమియాని యాడ్ చేద్దామండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. కొద్దిసేపు అయిన తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి కొద్దిసేపు మూత పెట్టేద్దామండి. కొంచెం గట్టిగా అవుతుంది, కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఆగి చూసిన తర్వాత మన షీర్ ఖుర్మా రెడీ అయిపోయిందండి. త్వరగా సర్వ్ చేసుకుందాము. దీని మీద ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉన్నాయి కదా. మన వేడి షీర్ ఖుర్మా రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ.